ఈ పెద్ద బొద్దింకిని బీజేపీలోకి రమ్మని బెదిరించారట బీజేపీ నాయకులు. మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, నువ్వు బీజేపీలోకి వచ్చే, లేదంటే మీ అమ్మ నాన్నలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారని చెప్పి బెదిరించారట దీపికని. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు అనితా దీపిక గారు అయితే విషయం మీడియా ముందు చెప్పారు. మా అబ్బాయిని సీజేపీ ప్రకటించక ముందే బెదిరించారు, ఆ పార్టీ ప్రకటిస్తున్నారని చెప్పి, అంటే ఆ పార్టీ పెడుతున్నారని చెప్పి ఈవిడ అంటుంది. అసలు ఎవరైతే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఈ యొక్క బొద్దింకలు అన్నారో, ఆ బొద్దింకలు అనగానే ఇమీడియట్లీ ఈ పార్టీని స్థాపించేశారు. అంటే ఇంతకు ముందే వాళ్ళు ఎప్పుడో అనుకున్నారని నేను చెప్తున్నాను. కాదు మేము అప్పటికప్పుడే పార్టీ పెట్టాము అన్నారు వాళ్ళు. నాలాంటి వాళ్ళు చాలామంది ఇది కాదు ఎప్పటి నుంచో పక్క ప్లాన్తో చేస్తున్నారంటే, కాదు ఎప్పుడైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అలాగన్నారో మేము అప్పుడే ఈ యొక్క పార్టీ పేరు ప్రకటించాము ఇన్స్టాగ్రామ్లో అని చెప్పారు. మరి వీళ్ళు అప్పటికప్పుడే పార్టీ పేరు ప్రకటించినప్పుడు, ఒక సంస్థ పేరు పార్టీ పేరు అంటే ఈసీ ఇంకా ఆమోద ముద్రను తెలిపినటువంటి ఒక పార్టీ, అంటే ఎందుకంటే వాళ్ళు ఈసీ దగ్గరికి వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో మరి బీజేపీ వాళ్ళు ఎలా బెదిరిస్తారు? వీళ్ళు అప్పటికప్పుడు పార్టీని స్థాపించామని చెప్తున్నారు. అలాంటప్పుడు బీజేపీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది పలానోడు పార్టీలు పెడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అన్నారు కాబట్టి ఎక్కడైనా పార్టీలు పెడతారేమో అని వెతుకుతుంటారా బీజేపీ వాళ్ళు? అంటే అన్నీ మీరే ఇటువైపు మాట్లాడేస్తారు, అటువైపు మాట్లాడేస్తారు. నిజంగా బీజేపీ బెదిరించలేదు పక్కన పెడితే, వీళ్ళు ఇప్పుడు బీజేపీ బెదిరించిందంటే అందరూ నమ్మేస్తారు ఇప్పుడు. ఎందుకంటే అందరూ వీళ్ళు తెలివి తక్కువలు కదా ప్రజలందరూ, కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇతను మళ్ళీ ఎంత పెద్ద తెలివైనడో చూడండి. పార్టీలకి నేను అన్ని విధాలుగా సహకారం చేశాను, ఆమ్ ఆద్మీ పార్టీకి టెక్నికల్గా, డిజిటల్గా. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, ప్రతి దాన్ని నేను ప్రూఫ్గా ఉంచగలను, నేను టెక్నాలజీలో పుట్టాను అన్న విధంగా మాట్లాడాడు. మరి ఆ బెదిరించినటువంటి కాల్స్ ఏవి, ఆ బెదిరించినటువంటి మాటలేవి, ఆ బెదిరించినటువంటి వీడియోలేవి? టెక్నాలజీ నీ దగ్గర ఉంది కదా. టెక్నాలజీ నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక వాయిస్ అయినా ఉండాలి, ఒక వీడియో అయినా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు అనిస్తే నమ్మేస్తారు ప్రజలు నిజమనే. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు దానివల్ల పెద్ద ఇబ్బందిలో గురైంది. ఎందుకంటే బీజేపీ సీజేపీ వల్ల చాలా పెద్ద ఇబ్బందికి గురైంది. ఒక మంత్రిని కోల్పోవాల్సి వచ్చింది, దేశంలోనే ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ప్రజలందరూ ఇప్పుడు బీజేపీని తిడుతున్నారు కాబట్టి బీజేపీ నిజంగానే వాళ్ళని బెదిరించింది అని నమ్మేస్తారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా టెక్నాలజీ మీ చేతిలో ఉంది. నువ్వు ఒక పార్టీకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసావు, ఆమ్ ఆద్మీ పార్టీకి. మరి అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియో బయట పెట్టు, తప్పేముంది? నీ దగ్గర టెక్నాలజీ ఉంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు అడుగుతారు, జవాబుదారీతనంగా బీజేపీ ఉంటుంది. మనం ఏది పడితే మాట్లాడేయవచ్చు. ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు. నువ్వు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయారా నాయనా దీప్కే.